రెండో పరలోకము ఈ వాయుమండలము. ఈ వాయుమండలంలో ఈ యొక్క అగాధమును, ఈ యొక్క స్పేస్ని దేవుడు సృష్టించాడు. ఎందుకనగా ఒకరోజు వారు తప్పిదము చేసినప్పుడు వారు కూడా నివసించే స్థలము కావాల్సి ఉన్నది కనుక వారు నివసించుటకు ఈ యొక్క అగాధంని దేవుడు సృష్టించాడు రెండో రోజు. సో ఎప్పుడైతే అగాధం సృష్టించాడో లూసిఫర్ని వెంబడించున్న ఆ దూత సమూహములందరూ ఈ యొక్క వాయుమండలంలో వారు సంచరిస్తున్నారు. వారి నివాస స్థలమై ఉన్నది. వాటి కిందున్న మన భూమిలో వారు ఎన్ని రకరకములైన చెట్టు వలన, పుట్ట వలన, రకరకమైన పేర్లతో, రకరకమైన ఐడల్స్తో అనగా విగ్రహాల వలన వారు ఆరాధించబడుతూ దేవునికి చెందాల్సిన ఆరాధన, మానవుడి నుంచి దేవునికి రావాల్సిన పూజ రాకుండా అది వారు తీసుకుంటున్నారు. కనుక ఆ స్థానం యావత్తు వారు అధికారం కలిగి ఉన్నారు. దానియేలు లాంటి వాడు ప్రార్థన చేస్తే ఒకటో రోజే ఆయనకు జవాబు ఇవ్వబడినప్పటికీ ఆ జవాబు పర్షియాలో ఉన్న దానియేలుకు అందింపజేయడానికి 21 దినములు పట్టింది. ఎందుకనగా పర్షియా యొక్క రాకుమారుతో నేను యుద్ధం చేస్తున్నాను అంటున్నాడు. పర్షియా రాకుమారుడు మధ్యాకాశం వెళ్ళి యుద్ధం చేయడు కదా. పర్షియా రాకుమారుడు భూమి యందు ఒక దూతతో ఫైట్ చేయడు కదా. ఒక దూత, మీ పాత్రలను చదువుతా, ఒక దూత ఒక రోజు వచ్చి 186,000 మందిని చంపేస్తుంది. ఒక దూత దాని యొక్క ఆయుధం తీసి యుద్ధం చేస్తే 186,000 మంది ఒక రాత్రి చంపేయగలిగింది. అలాంటిది పర్షియా రాజు ఏపాటు వాడు, పర్షియన్ రాజు ఎటువంటి వాడు, రాకుమారుడు ఇన్ని రోజులు పట్టడానికి. ఇది యుద్ధము రక్త మాంసములతో కాదు. సో దేవుని యొక్క దూత నీ యొక్క జవాబును తీసుకొచ్చి నీ ఆశీర్వాదాన్ని పట్టుకొచ్చి నీకు అందింపజేయడానికి వస్తుండగా ఈ యొక్క దూత సమూహము నీ పైన అధికారం కలిగి ఉండి నువ్వు నివసించిన స్థలములో వాటికి ఉన్న ఆధిపత్యం బట్టి అవి యుద్ధం చేస్తుంటాయి. కనుక మనం అనుకుంటున్నాం పలానా వాడితో మనకి పడట్లేదు, పలానా ఆవిడితో మనకి గొడవ అవుతుంది, దీని వలన వీడి వలన మనకి గొడవ అవుతుంది అని అనుకుంటున్నాము. కానీ వీరి వలన మన యుద్ధం వీరితో కాదు. మన యుద్ధము ఆ యొక్క రెండో పరలోకమందు వాయుమండలంలో జరుగుతున్నది. నీవు ఎంత ప్రార్థన చేస్తే అటువంటి దూత సమూహములు వచ్చి ఆ యొక్క జవాబును నీకు అందింపజేయడానికి సహాయం చేస్తుంది. దేవుడైతే నీ జవాబు వెంటనే చెప్తాడు. ఏ విధంగా అయితే పిల్లలకి విని మనం చిన్నపిల్లల యొక్క ఆకలి విని తల్లి ముందు వారికి అటెండ్ చేస్తుందో అదే విధంగా తన పిల్లలైన మనము అబ్బా తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొట్టమొదటి రోజే విని నీకు జవాబిస్తాడు. సో ఈ యొక్క యుద్ధం కూడా గెలవాలంటే మన యొక్క ప్రార్థన అక్కడికి వెళ్ళాలి. మన ప్రార్థన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలనుకోండి, దానికి సమయం పట్టదు. ఎందుకనగా పరిశుద్ధాత్ముడు ఈ లోకంలో ఉన్నాడు. నీవు ప్రార్థన చేసి నువ్వు దేవునికి, ఇప్పుడు సపోజ్ ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు, పిలవాలనుకో మీ అబ్బాయికి, ఎట్లా పిలుస్తావు? నాన్న, తమ్ముడు, బేటా అని పిలుస్తావా? గట్టి కేక్ వేస్తావు. ఎంత కేక్ వేస్తావు? వాడు ఎంత దూరం ఉన్నాడో దాన్ని బట్టి నువ్వు అంత గట్టిగా అరుస్తావు. మరి దేవుడు ఎంత దూరం ఉన్నాడో ఆలోచించండి. ఎంత గట్టిగా అరుస్తే మన కేక్ పైకి వెళ్తుంది. ఇలాంటి మైకులు ఎన్ని పెట్టినా పైకి వెళ్ళదు. కానీ ఎప్పుడైతే నీ నోటి నుంచి బయటకు వస్తుందో నీ యొక్క శ్వాసంతో అది బయటకు వచ్చినప్పుడే పరిశుద్ధాత్ముడు నీలో ఉంటాడు. కనుక వెంటనే నీ మాటను వింటాడు. ఆయన వినడంటే క్రీస్తు యేసుకు వినబడుతుంది. నీ యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి తొందరగా వెళ్తుంది. అలాగే దేవుని జవాబు కూడా తొందరగా వస్తుంది. కానీ వచ్చుచున్న మార్గములో అనేకమైన దూత సమూహములు, ఈ యొక్క అధికారులు, పరిపాలకులు ఉండి నీ యొక్క జవాబు తెచ్చుచున్న ఆ యొక్క దూతని ఆటంకపరుస్తున్నారు. అట్టి ఆటంకం తొలగించబడాలంటే క్రీస్తు యేసు నువ్వైతే నీ సమస్య గురించి ప్రార్థన చేసావు, జవాబు డిలే గురించి ప్రార్థన చేయట్లేదు. కనుక క్రీస్తు యేసుతో నీకు సంపర్కం ఉన్న ఎడల క్రీస్తు యేసు ద్వారా నా యొక్క జవాబు నేను నా కుమారుడికి అనుగ్రహించినను అది ఇంకనూ వెళ్ళలేదు. కనుక దేవుడు దూత సమూహమును పంపించి ఆ యుద్ధంలో వారిని ఇంక్లూడ్ చేసి, ఇండల్ చేసి నీకు రావాల్సిన ఆ జవాబు, ఆశీర్వాదం అందింపజేస్తాడు. సో ఇది 5వ రకమైన ఆశీర్వాదమై ఉన్నది. సో ఎఫెసస్లో ఈ విధంగా 5 రకములైన ఆశీర్వాదములు మనము చూడగలము. మరొకసారి 3వ వచనం చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములను, క్రీస్తునందు, ఎవరి యందు? క్రీస్తునందు. This word in Christ is a key phrase in all of Ephesians. ఎఫెసీ పత్రికలో ఈ క్రీస్తునందు అనేది కీలకమైన పదము. క్రీస్తు యేసునందు అనే పదము కీలక పదమై ఉన్నది. ఇది ఈ ఎఫెసస్ గ్రంథంలోనే సుమారు 27 మార్లు ఉపయోగించబడింది. అనగా ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే 27 సార్లు అయితే మాకెందుకు అని మీరు అనుకుంటారు. దేవుని వాక్యం ధ్యానించినప్పుడు
అన్ని కోణముల్లో దాన్ని ధ్యానించవలసి ఉన్నది. ఇప్పుడు ఎఫెసీ గ్రంథం గురించి చెప్పాలనుకుంటే చాలామంది ఎఫెసస్ యొక్క హిస్టరీ చెప్తారు. ఎఫెసస్ పలాంది అని. అది మీకు అనవసరం అయి ఉండొచ్చేమో, కానీ ఈ యొక్క పదములు దేవుని వాక్యమై ఉన్న ఈ యొక్క మాటలు గ్రీకు భాషలో రాసినప్పుడు దాని అర్థము, గ్రీకు భాషలో ఉన్న అర్థము తెలుగులో ఆంగ్లేయంలో రాదు. కొంతవరకు వస్తుంది, కొంత రాదు. మనం ఒకటే పదం వాడతాము తెలుగులో, ఇంగ్లీష్లో, కానీ గ్రీక్ వచ్చినప్పుడు దాన్ని 3 రకాల పదములు వాడతారు. ఎందుకనగా ప్రతి పదముకి ఒక విభిన్నమైన అర్థం ఉంటుంది. సో క్రీస్తునందు అనే ఈ యొక్క పదము సుమారు 27 మార్లు ఎఫెసస్ గ్రంథంలో వాడబడి ఉన్నది. అనగా దానికి ఒక కీలకమైన పాత్ర కలదు. అనగా క్రీస్తునందు అనే ఒక మాట చెప్పుచుండగా 27 మార్లు 6 అధ్యాయములలో పౌలు వాడి ఉన్నాడు. అనగా క్రీస్తునందు అనే విషయం మనం గ్రహించాలి. ఏంటి క్రీస్తునందు అంటే? He has procured them all by his finished work at Calvary. క్రీస్తునందు అన్న అర్థమేదనగా కలువరి సిలువ పైన యేసు తను చేసిన కార్యము, అనగా యేసు క్రీస్తు అంటున్నాము. అనగా దేని నిమిత్తమైతే ఆయన అభిషేకము పొంది ఉన్నాడో, అభిషక్తుడై ఉన్నాడో, సర్వమానవుని రక్షించుటకు, పరిత్రాణం యొక్క సంపూర్ణమైన కార్యము మనకు అందింపజేయుటకు ఆయన చేసిన కార్యము, కలువరి సిలువ యందు సమస్త కార్యములు చేశాడు. అనగా నీ ఆశీర్వాదములన్నీ సిలువ మీద యేసు చేసిన పనిలో ఉన్నది. ఆ పనినే క్రీస్తునందు అంటున్నాము. క్రీస్తునందు అంటే దేవుని యేసు యొక్క పేరు యందు కాదు. క్రీస్తు అనగా అభిషేకమై ఉన్నాడు. దేనికి అభిషక్తుడై ఉన్నాడు? ఆయన పరిత్రాణము కలిగించుటకు, పరిత్రాణము వలన రావాల్సిన ప్రతి ఆశీర్వాదము నీకు కలుగుటకు ఆయన ఒక పని చేయవలసి ఉన్నది. ఆ పని సిలువ మీద చేసి ఉన్నాడు. సిలువ మీద ఆయన చేసిన ఆ కార్యమును క్రీస్తునందు అంటున్నారు. అనగా ఆ కార్యములో నీకు కావలసినవన్నీ యేసు చేసి ఉన్నాడు. యేసు క్రీస్తునందు అనగా యేసు తన పని యందు, కలువరి సిలువ మీద నీ కోసము చేసిన ఆ పని యందు సమస్త ఆశీర్వాదములు, సమస్త ఆత్మీయ ఆశీర్వాదాలు అన్నీ నీకు అనుగ్రహించబడుతున్నాయి. ఇప్పుడు నీవు క్రీస్తు యేసునందేనే ఉండాలి, లేక ఆదాము యొక్క సంతానమై ఉన్న నీవు ఆదాము యొక్క స్థానంలోనే ఉండాలి. నీవు సిలువ మీద ఉన్న క్రీస్తు యేసు యందేనే ఉండాలి, లేక ఆదాము నుంచి వచ్చింది మనకి పాపము, ఆదాము యొక్క కుమారులై ఉన్నాము, ఆదాము ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానంలోనే ఉండాలి. ప్రతి మానవుడు ఆదాము యొక్క స్థితిలోనే ఉన్నాడు. పాపం బీజముతోనే పుడుతున్నాడు. ప్రతివాడు పాపమును ఎవరు నేర్చుకుని చేయరు. నేర్పించినది పిల్లలు చేయరు, కానీ నేర్పించనిది వారు చేస్తుంటారు. తినొద్దు అంటే తింటాడు, చేయొద్దు అంటే చేస్తాడు, చెయ్యి అంటే చేయడే. మరి మనం చెప్పిన దాన్ని భిన్నంగా చేస్తాడంటే మనం కూడా ఉల్టా చెప్తాం. వాడికి చెయ్యొద్దురా అని చెప్పి చెయ్యిరా అంటాడు, చేయకుండా ఉంటాడా? చిన్న పిల్లలు ఒక చిన్న బాబు ఉన్నాడు అనుకోండి, తినొద్దు అని అన్నాం అనుకో, అలాగే అంటాడు. మళ్ళీ వాడు పోతే మెల్లగా తినేస్తాడు. ఆ నోరంతా చాక్లెట్ ఉంటుంది, తిన్నావాలంటే అంటాడు, మూతంతా చాక్లెటే ఉంటుంది కానీ తినలేదు అంటాడు. వాడికి అబద్ధం చెప్పడం ఎవరు నేర్పించారు? అక్కడ పోయి చేయబెట్టొద్దంటే అక్కడికి వెళ్ళి చేయబెడతాడు. ఏది మనం వద్దంట. స్కూల్లో టీచర్లు ఇంత విద్య నేర్పిస్తారు, ఇంట్లో తల్లిదండ్రులు మంచి నేర్పిస్తారు, బయట ఎవడో బూతి మాట్లాడితే అది బూతి మళ్ళీ ఎవడు నేర్చుకోమని చెప్పకుండా వాడి ఇంటికి వచ్చి మాట్లాడతాడు. ఇంట్లో తల్లి పట్టని కొడుతుంది. ఎందుకు? ఎక్కడ నేర్చుకున్నాను? ఎవరు నేర్చుకోలేదు. వానిలో ఉన్న పాప బీజము వానికి ఆ విధంగా బానిసగా చేస్తుంది. సో మనమందరము ఆదాము యందు ఉన్నవారము, ఆదాము ఉన్న స్థితిలో పడి ఉన్నవారము. మానవుడు పడిపోయి ఉన్నాడు. ఆదాము ఎప్పుడైతే దేవుని యొక్క మాటని అవిధేయత చూపించాడో వానిలో ఏమని కలిగింది? పాపము దూరింది. ఆ పాపం బీజం నుండే మనమందరం పుడుతున్నాం. కనుక ఆదాము వలన పుట్టుచున్న మనము ఆదాము స్థితిలో ఉన్నాము, పాపపు స్థితిలో ఉన్నాము. ఈ పాపపు స్థితి నుండి దేవుడు మనల్ని విడుదల చేసి క్రీస్తు యేసునందలి మనకి సమస్త ఆశీర్వాదములు. ఎందుకంటే పాపంలో ఉన్నవానికి దేవుడు దీవించలేడు, పాపంలో ఉన్నవానికి దేవుడు ఆశీర్వదించలేడు. కనుక అట్టి ఆశీర్వాదమును అనగా అట్టి పాపపు స్థితి నుంచి నిన్ను రక్షించాలి. సో నీ పరిత్రాణంలో ఫస్ట్ నిన్ను ఆ స్థితి నుంచి తీసి ఇప్పుడు ఆయన స్థితిలో నీకు పెడుతున్నాడు. నీవు ఆదాము యొక్క స్థితిలోనే ఉండాలి, లేక క్రీస్తు యేసు యందు స్థితిలోనే ఉండాలి. ఈ క్రీస్తు యేసునందు అంటే ఏంటి అనగా, ఇప్పుడు మన యొక్క గుర్తింపు క్రీస్తు అయి ఉన్నాడు.
ఇప్పటి వరకు మన గుర్తింపు ఆదామై ఉన్నాడు. పడిపోయిన ఆదాము యొక్క స్థితిలో ఉన్న మనము, ఆదాము యొక్క గుర్తింపు కలిగి ఉన్న మనము ఇప్పుడు క్రీస్తు యొక్క గుర్తింపు కలవారు. సో ఈ క్రీస్తు యొక్క గుర్తింపు అనగా ఏంటి? మొట్టమొదటిది క్రీస్తు యొక్క స్వభావం. ఏమై ఉన్నది? క్రీస్తు యొక్క స్వభావము. క్రీస్తుకి ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో అట్టి స్వభావం ఇప్పుడు మనకు వచ్చింది. చూడండి, ఇంతకుముందు మనం ఏ స్వభావంతో పుట్టాము? ఆదాము స్వభావంతో పుట్టాము. దేవుని మాట అవిధేయత వలనే పాపం వచ్చింది. ఆ విధేయత వలనే ప్రతివాడు తప్పిదము చేస్తాడు. చేయొద్దు అనేది చెడు దాన్ని మనం దగ్గరికి అవుతాం, చెడుని మనము ఇష్టపడతాం, చెడు దానికే చేస్తాం. ఎందుకు? ఏది చేయొద్దన్నాడో అది చేసే అవిధేయత ఆయన ద్వారా మనకు వచ్చింది. కనుక ఆ స్వభావము ప్రతి మానవుడు కలదు. ఆదాము అవిధేయతలో పడినందుకు పాపము ఏ విధంగా అయితే వానిలోకి వచ్చిందో, ఆ అవిధేయత మనలో ఉన్నందుకు అది మన స్థితి, మన యొక్క గుర్తింపు అయి ఉన్నది. సో ఈ యొక్క అవిధేయతని గుర్తింపు కలిగిన మనము ఇప్పుడు సడన్గా క్రీస్తునందులో ఎప్పుడైతే వస్తామో క్రీస్తు యొక్క స్వభావం మనకు కలుగుతుంది. సో చదువుదాం 2 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. 2 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనములు. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టియునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. According as his divine power hath given unto us all things that pertain unto life and godliness. అనగా దేవునికి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయనకున్న ఆ దైవ ప్రణాళిక ప్రకారముగా ఆయనకు ఒక శక్తి కలిగి ఉన్నది. అకార్డింగ్ టు హిస్ డివైన్ పవర్, దేవుని యొక్క శక్తి వలన దేవునికి ఒక శక్తి కలుగుదు. హ్యాత్ గివెన్ అంటు అస్, ఆయనకున్న ఆ దైవ శక్తి ఇప్పుడు మనకు అనుగ్రహించబడుతుంది. ఆ శక్తి ఏమిటంటే, ఇట్ ఈస్ గివెన్ అంటు అస్ ఆల్ థింగ్స్ దట్ పర్టైన్ అంటు లైఫ్ అండ్ గాడ్లీనెస్. ఒక జీవమును పొందుటకు మరియు భక్తి పొందుటకు దేవుని దగ్గర ఒక శక్తి ఉంది. ఆ శక్తి మనకి జీవం అందించుటకు, దేవునిలో భక్తిగా ఉంచుటకు మనకి అనుగ్రహించబడుతుంది. త్రూ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్ దట్ హస్ కాల్డ్ అస్ టు గ్లోరీ అండ్ వర్చ్యూ. మళ్ళీ చదువు తెలియదు ఒకసారి. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన. అనుభవ జ్ఞానము. సో మనకు అనుభవము ఉండదు, అనుభవం లేదు కనుక మనం తప్పిదములు చేస్తాం. సో దేవునికి మాత్రము అనుభవ జ్ఞానము కలదు, అనగా ఏది చేస్తే ఏమవును ఆయనకు తెలుసు. సో అనుభవ జ్ఞానము కలిగి ఉన్న ఆయన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములునైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. సో ఆయన బట్టి అమూల్యమైన వాగ్దానములు మరియు అత్యధికమైన వాగ్దానములు మనకి అనుగ్రహిస్తున్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును, దురాశను అనుసరించినందుకు మనకేమొస్తుంది? భ్రష్టత్వం వచ్చి ఉన్నది. ఆదాము యొక్క అవిధేయత వలన భ్రష్టత్వము సర్వమానవులకి వచ్చి ఉన్నది. అదే ఆదాముకి మనం పుట్టి ఉన్నందుకు ఆ స్థితిలో ఉన్న మనకి అట్టి భ్రష్టత్వము మనకు వచ్చి ఉన్నది. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. సో ఈ వాగ్దానం మూలమున మనం ఏం చేస్తున్నాం? తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. దేవుని స్వభావము నీకు కలగాలని ఆదాముకు కలిగిన ఆ భ్రష్టత్వము, దేవుని యొక్క మాటని వినక అవిధేయత వలన పాపమును భ్రష్టత్వమును కలిగి ఉన్న ఆ స్థితి నుండి మనలను క్రీస్తు యేసు విడుదల కలిగిస్తున్నాడు. అటు స్థితి నుండి ఇప్పుడు మనము ఆ భ్రష్టత్వం నుండి వేరుపరచబడి దేవుని యొక్క స్వభావము కలిగి ఉండాలని దేవుడు ఆయన యొక్క స్వభావం మనకిస్తున్నాడు. క్రీస్తునందు అనగా నీ స్వభావము ఫస్ట్ మారుతుంది. భ్రష్టత్వమైన స్వభావము నుంచి భక్తి స్వభావంలోకి చేరుతావు, దేవుని స్వభావము కలిగి ఉంటావు. ఆదాము యొక్క స్వభావము నుండి ఇప్పుడు ఏమి స్వభావం కలిగి ఉన్నావు? దేవుని స్వభావము కలిగి ఉన్నావు. అనుభవ జ్ఞానమున్న ఆ స్వభావము నీకు కలిగి ఉన్నావు. మనసు చదువుదాం. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన
యేసును గూర్చినట్టియునైన అనుభవ జ్ఞానము వలన యేసును గూర్చియు దేవుని గూర్చియు ఆ అనుభవ జ్ఞానము అనుభవ జ్ఞానము వలన ఆ, మీకు కృపయు మనకేం కలుగుతుంది? కృపయు సమాధానము కలుగుతుంది. కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆ మహిమ మరియు గుణాతిశయమును బట్టి ఎవరి మహిమ? దేవుని మహిమ, దేవుని గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను ఆయన మనకు అమూల్యములను అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అత్యధికముగా ఉన్న ఆ వాగ్దానములు మనకు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించడం వల్ల అసలు మనకి ఎందుకు వస్తుంది? అది మనకు రాకూడదు. ఎందుకనగా దురాశను అనుసరించు వారము ఆదాము యొక్క స్థితిలో ఉన్నవారము, ఆదాము యొక్క స్వభావం కలిగి ఉన్నవారము. సో దురాశ, ఇది తింటే మంచిగా ఉండును, చూడ్డానికి ఇది మంచిగా ఉంది, భోజనంకి ఇది బాగుంటుంది, నేను కూడా దేవుని కుమారులాగా అవుతాను. సో దురాశ యొక్క బీజము మనలో ఉంది. దురాశను అనుసరించుట వలన అట్టి దురాశను అనుసరించడం వలన లోకమందున్న భ్రష్టత్వమును, లోకంలో ఉన్న భ్రష్టత్వము ఈ వాగ్దానముల మూలముగా మనం తప్పించుకుంటున్నాము. సో దేవుని యొక్క శక్తి వలన, ఆయన గుణాతిశయం వలన, ఆయన కృప వలన మనము ఈ యొక్క లోకంలో ఉన్న భ్రష్టత్వం యొక్క స్వభావం నుండి తప్పించుకుని దేవుని స్వభావం మనకు కలుగుతుంది. అది దేవుని యొక్క స్వభావం అనగా క్రీస్తునందు అనగా మొట్టమొదటి దాని స్వభావం మనకు వస్తుంది. అనగా భ్రష్టత్వమైన స్వభావం పోయి దైవత్వముతో, దేవుని భక్తితో కూడిన స్వభావం మనకు కలుగుదు. ఆయన కృపయందు, ఆయన గుణాతిశయములు, ఇప్పుడు అట్టి స్వభావం మనకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఓకే, రెండోది మనకి we shall be blessed in life through Christ. క్రీస్తునందు మనకి జీవము కలుగుచున్నది. ఓకే, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. When Christ, who is our life, shall appear, then shall ye also appear with him in glory. ఇప్పుడు చూడండి, క్రీస్తు ఎప్పుడైతే మధ్యాకాశంలో ప్రత్యక్షపరచుకుంటాడో, క్రీస్తునందు జీవించుచున్న వారికి, క్రైస్తులందరికీ కాదు, సంఘం గెలుచున్నందుకు కాదు, క్రీస్తునందు మృతులైన వారే కానీ, క్రీస్తునందు అంటే చెప్పాను ఫస్ట్ ఏంటి? క్రీస్తు స్వభావము కలిగి ఉండాలి. క్రీస్తు స్వభావమే కాదు, ఇప్పుడు క్రీస్తుకి ఎటువంటి జీవము కలిగి, ఏ జీవమై ఉన్నాడో పునరుత్థానము కలిగి జీవము. నేనే పునరుత్థానము, నేనే జీవం అన్నాడు. నేనే జీవము, మరణిస్తే నేనే పునరుత్థానం అనలేదు. దాని యొక్క దాని క్రమము చూడాలి. నాకు జీవము కలదు, నేను జీవము ఉన్నవాడిని. ఇప్పుడు నాకు సడన్గా మరణం సంభవించినప్పుడు నేను చనిపోతాను. చనిపోయినందుకు అప్పుడు పునరుత్థానం. సో నేనే జీవము, నేనే పునరుత్థానం అనాలి యేసు. కానీ యేసు ఏమంటున్నాడు? నేనే పునరుత్థానము, నేనే జీవం అంటున్నాడు. ఎందుకనగా ఆయన మాట్లాడుచున్న జీవము నీ కలిగిన జీవము కాదు. నీ జీవముకి మరణం వచ్చును కానీ జీవముకు ఉన్న నీ మరణము నుండి పునరుత్థానము చేయువాడిని నేను. పునరుత్థానము చేసి నేను ఏ విధంగా నిత్య జీవము కలిగి ఉంటానో అట్టి నిత్య జీవము నీకు అనుగ్రహిస్తాను. సో ఏ రోజైతే దేవుడు తనకు తాను ప్రత్యక్షపరచుకుంటాడో క్రీస్తునందు మృతులైన వారికే కానీ, క్రీస్తునందు బ్రతుకుచున్న మనకే కానీ, ఆనాడు ఆ అట్టి జీవం మనం కలిగి ఉంటాము. వెన్ క్రైస్ట్ హూ ఈజ్ అవర్ లైఫ్, ఏ క్రీస్తు అయితే మృతులై పునరుత్థానుడై జీవిస్తున్నాడో ఆయనే మన జీవమై ఉన్నాడు. నేనే జీవం అన్నాడు. సో ఆ క్రీస్తే మన జీవమై ఉన్నాడు. సో క్రీస్తునందు అనగా మృతులుగా ఉన్న మన స్థితిని ఆయన జీవముగా మార్చుచున్నాడు. ఒకటేమో మన స్వభావముని, భ్రష్టత్వమైన స్వభావముని, దురాశను బట్టి భ్రష్టత్వముగా ఉన్న స్వభావముని తీసి దేవుడు దైవ స్వభావము, భక్తి స్వభావము మనకు అనుగ్రహించడమే కాక మనకు కలిగి ఉన్న జీవము బట్టి మనము మరణించవలసి ఉన్నది. కానీ పునరుత్థానం ఆయన అయి ఉన్నాడు కనుక అట్టి పునరుత్థానమును మనకు అనుగ్రహించి ఏ జీవమైతే నిత్యము జీవించునో క్రీస్తు యేసులో అట్టి జీవము మనకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆ క్రీస్తే మన జీవమే. ఇన్ క్రైస్ట్ అనగా మనకు జీవము, నిత్య జీవము కలదు.
ఆయన శిలువ మీద మన నిత్య జీవంను కొన్నాడు. ఆయన శిలువ మీద మన యొక్క స్థితిని మార్చాడు, మన స్వభావాన్ని మార్చాడు. ఇవన్నీ శిలువ మీద జరిగిన కార్యములు. ఎందుకనగా ఆ కార్యమే క్రీస్తు. ఇన్ క్రైస్ట్ అనగా క్రీస్తునందు దేవుని అభిషక్తుడై ఉన్నాడు ఈ కార్యం చేయుటకు. సో ఏ కార్యం చేయుటకు? నీకు నిత్య జీవం అనుగ్రహించి కార్యం చేశాడు. నీకు దేవుని స్వభావము ఇచ్చి కార్యం చేసి ఉన్నాడు. మూడో చదివి మనం ముగించుకుందాం. మూడోది, ఇన్ రిలేషన్షిప్. ఇన్ క్రైస్ట్ అనగా క్రీస్తునందు ఆయనతో ఒక బాంధవ్యము మనకు కలుగుతుంది. క్రీస్తు చేసిన పని వలన దేవునితో మనకు ఒక బాంధవ్యము కలుగుతుంది. లెట్స్ రీడ్ జాన్ 20:17. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు. Jesus said unto her, యేసు ఆమెతో ఇలా అన్నాడు, టచ్ మీ నాట్, ఫర్ ఐఎమ్ నాట్ యెట్ అసెండెడ్ టు మై ఫాదర్. నేను నా తండ్రి యొద్దకు ఇంకను ఎక్కిపోలేదు. ఓకే, బట్ గో టు మై బ్రదర్. కానీ నువ్వు వెళ్ళి నా సహోదరులతో. ఎవరితో? సహోదరులు. ఈ యొక్క శిష్యులు ఆయన వెంబడించారు. బోధకుడా అని ఆయన దగ్గర ఆయన వెంబడిస్తూ శిష్యులుగా ఉన్న వీరిని దేవుడు అపోస్తులుగా వారిని అభిషేకించాడు. అనేక మార్లు వారితో సంబోధించినప్పుడు స్నేహితుడా అని సంబోధించాడు. కానీ ఇక్కడ చూడండి, సడన్గా ఆయన ఏమంటున్నాడంటే, వెళ్ళి నీవు నా సహోదరులతో చెప్పుము. బోధకుడు మరియు శిష్యులుగా ఉన్న సంబంధము, లేక దేవుడు మరియు ఆయనకి దాసులైన అపోస్తులుగా ఉన్న సంబంధము నుండి దేవుడు పునరుత్థానము అయిన పిమ్మట వారి యొక్క రిలేషన్షిప్ మార్చేశాడు. నా సహోదరులతో చెప్పుము అంటున్నాడు. అనగా ఇప్పుడు వారు దేవుని యజమానుడు, వారి కింద ఉన్న శిష్యులు కాదు. అనగా దేవుడు తన యొక్క రాజ్యం స్థాపించిన రాజు, వారి కింద అపోస్తులుగా పనిచేసిన పనివారు కాదు. ఆ పని చేయుచున్నప్పటికీ, ఆయన శిష్యులుగా వారు ఉన్నప్పటికీ, దేవుడు మాత్రం వారిని నా సహోదరులకు వెళ్ళి చెప్పు అంటున్నాడు. దేవుని కార్యము చేయుచున్న మీరు ఎవరైనాను దేవుని కార్యము, దేవుని సువార్త సేవ చేయుటకు, దేవుని సువార్తను అందింపజేయుటకు చేయొత్తిచ్చున్న ప్రతి వానికి దేవుడు సహోదరుడిగా పిలుస్తున్నాడు. ఆయన నీకు ఆయనకున్న ఆ యొక్క బాంధవ్యంని మార్చేస్తున్నాడు. నువ్వు ప్రభువా అనగా పరిపాలించేవాడా, నా ఏలినవాడా అని ఆయనతో సంబోధిస్తావు. ప్రార్థన చేయించిన ప్రతిసారి ప్రభువా నా పరిపాలకుడా అని నీవు సంబోధించి అని ప్రార్థన చేయించిన నీవు ఇప్పుడు దేవుడు సహనంగా యేసు ఏమంటున్నాడు? నా సహోదరులతో వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఏ సహోదరులు? ఒక్కడు కూడా సిలువ దగ్గరికి రానివాడు యోహాన్ తప్ప, ఒక్కడు కూడా వెంబడించకపోయిన వారు. ఇది యోహాన్ తప్ప అనలేదనుకోండి, మీరు నా కామెంట్స్లో యోహాన్ చేశాడు కదా 10 మంది రాస్తారు. ఓకే, సో చూడండి, మనము ఎందుకు అలాంటి విషయాలు మనం పట్టించుకున్నాం అనగా, దేవుడు చెప్పుచున్న ఘనమైన అతిశయించవలసిన పనులను వదిలి చిన్న చిన్న వాటిని మనము ఫోకస్ చేసి దేవుని యొక్క మహిమాన్వితమైనవి వదులుకుంటుంటాం. ఎందుకనగా మనలో ఒకరి మీద ఒకరికి హేట్రెడ్, ద్వేషము, అసూయ కలిగి ఆ విధంగా ప్రవర్తిస్తుంటాం. కానీ దేవుని ఆత్మ మనందరినీ దేవుని ఆత్మయందు సహోదరులుగా దేవుడు చూస్తున్నాడు. యేసు యొక్క సహోదరుడు నీవు అయితే, యేసు యొక్క సహోదరుడు నేను, అలాగే యేసు యొక్క సహోదరాలు ఈమె, అలాగే యేసు యొక్క సహోదరుడు వీడు, సహోదరుడు ఈయన. కనుక అందరము దేవుని యొక్క సహోదరులు అని దేవుడు సంబోధిస్తున్నాడు. మన యొక్క చూడండి, నీకు నాకు నేనంటే నీకు పడదు, నువ్వు అంటే నాకు పడదు, నీ డినామినేషన్ నాకు పడదు, నీ పరిచయం నాకు పడదు, నా సిద్ధాంతం నీకు పడదు. సో మనకి రకరకములైన భేదములు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, మీ యొక్క రిలేషన్షిప్ని మారుస్తున్నా, మీరందరూ నా సహోదరులు. అనగా మనం అందరము సహోదరులు. మీరు సో దేవుడు క్రీస్తు యేసునందు పునరుత్థానమైన పిమ్మట శిలువ మీద చేసిన ఆ కార్యం బట్టి ఇప్పుడు తన శిష్యులకి వెళ్ళి చెప్పు అని అనట్లేదు, నా సహోదరులకి వెళ్ళి చెప్పు. But go to my brethren and say unto them, I ascend unto my father and your father. ఇప్పుడు నేను నా తండ్రి యొద్దకు నేను వెళ్ళుచున్నాను, మీ తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. And to my God, ఆయనే నాకు దేవుడు, నీకు ఆయన దేవుడు. మాకు దేవుడు కాడా? ముందు నుంచి మాకు దేవుడే కదా. దేవుడైనను నీకు ఆయనతో బాంధవ్యం లేదు. ఆదాము తప్పిదము చేసినప్పుడు ఆ స్థితిలో నీకు వదిలినప్పుడు దేవుడితో బాంధవ్యం లేకుండా ప్రతిరోజు చల్లపొద్దున వేళ ఆయన నడిచిన ఆ యొక్క బాంధవ్యము పోగొట్టుకున్నాడు నరుడు.
ఆయన నీకు దర్శించాలంటే నీకు దేవుని కృప కలిగి ఉండాలి. ఆయన్ను దేవుని దూత నీకు వచ్చి ఒక శుభవార్త చెప్పాలంటే నీకు దేవుని కృప కలిగి ఉండాలి. ఎప్పుడో ఒకసారి దేవుడు వచ్చి మాట్లాడేవాడు. అబ్రాహాంతో ఎన్నిసార్లు మాట్లాడాడు? ఆదాముతో రోజు మాట్లాడేవాడు. అబ్రాహాంతో రోజు మాట్లాడాడు కాదు, అప్పుడప్పుడు వచ్చి అనేక మార్లు అబ్రాహాంతో మాట్లాడింది, స్నేహితుడు కనుక మాట్లాడాడు. కానీ మనకు తెలిసింది మాత్రము చాలా తక్కువ సార్లే. కానీ ఆదాముతో ప్రతిరోజు, మనమైతే ఓన్లీ ఆదివారమే దేవునితో మాట్లాడడానికి వస్తాం కదా. లేదు అలాంటి ఏంటంటే థర్స్డే అని, వెన్స్డే బైబిల్ స్టడీ అని, థర్స్డే రోజు బైబిల్ స్టడీ అని పెడితే ఇంకో రోజు మాట్లాడడానికి ప్రయత్నిస్తాం. కానీ దేవుడు మానవునితో ప్రతిరోజు ఒక సంబంధం కలిగి ప్రతిరోజు వానితో నడుస్తూ వానితో మాట్లాడేవాడు. ఆదాముతో ఏం మాట్లాడేవాడు అనేది నేను చాలాసార్లు ఆలోచించాను. మీకేమో తెలిస్తే అదేదో కామెంట్స్ ఉంటుంది కదా, అక్కడ రాసి పంపించండి. ఏం మాట్లాడుంటాడు దేవుడు నిత్యత్వంలో? పాపము లేని ఆదామవ్వతో ఏం మాట్లాడుతుంటే? ఒకవేళ మీరు పరలోకం అన్నారంటే ప్రభా మాకు తీసుకెళ్ళవని అడగాల్సింది. మరి ఆదాము మాకు తీసుకెళ్ళి అడగాల్సింది. సో దేవునికి సంబంధము తెంపబడ్డది. కెరూబులను అగ్నిజ్వాలములతో ఉన్న ఖడ్గములతో కెరూబులు తిరుగుటకు, మానవుడు నిత్య జీవముతో ఇక సంబంధము కలగకుండా, ఎందుకనగా ఆ యొక్క వనములో 2 చెట్లు ఉండేవి. ఒకటి నిషేధించబడినది, ఇంకొకటి ఆ చెట్టు ఉన్నందుకే వారు నిత్యత్వంలో ఉండేవారు. నిషేధించబడినది ఒకటే. 2 ప్రత్యేకమైన చెట్లు ఉన్నప్పటికీ ఒక చెట్టు మాత్రమే నిషేధించబడ్డది. అనగా ఇంకొక చెట్టు వారు తప్పకుండా తిని ఉండొచ్చు. అందుకే వారు నిత్యత్వంలో ఉండేరు. అప్పటి వరకు వాళ్ళకి మరణం రాలేదు. వాడు సృజించే దినము నుంచి వాని యొక్క వయసు లెక్కబెట్టబడలేదు. ఎప్పుడైతే మానవుడు పాపము చేసి పడిపోయాడో అప్పటి నుంచి వాడు వయసు మొదలయ్యింది. సో ఎప్పుడైతే అట్టి పాపములు పడిపోయి భ్రష్టత్వంలో పడిపోయాడో నరుని ఆ యొక్క వనము నుండి, దేవుని యొక్క సమక్షము నుండి, దేవుని నిత్య జీవమిచ్చే చెట్టు నుండి వేరుపరిచి నిత్యము మాట్లాడుచున్న దేవునితో సంబంధము లేక మానవుని పంపించాడు. కృపబట్టి వాణ్ణి వదిలేలేదు. కానీ రోజు మాట్లాడుచున్న, రోజు దేవునితో సహవాసం ఉన్న ఆ సహవాసము మానవుడు కోల్పోయాడు. అట్టి కోల్పోయిన ఆ సహవాసము ప్రభువా అని సాయంకాలం అవగానే ఇద్దరు ఆదామవ్వ ఇరువైపులో దేవుని వచ్చి చేయబట్టుకుని నడిచేవారు, దేవునితో మాట్లాడేవారు. చేయబట్టారంటే అడగకండి, మళ్ళీ చేయబట్టాడు ఎక్కడ ఉంది బైబిల్లో అని. నేనైతే నడుస్తే తప్పకుండా పట్టుకుంటా, నీకు నచ్చుతుందో తెలియదు. కానీ నేనైతే పక్క నుండి నాతో నడవడానికి వచ్చి ఏసుకి చేయి పట్టుకుని భుజం మీద కూడా చేయేస్తా, ముద్దు పెడతా. ఎందుకనగా హీఈస్ దైవత్వమైన వాడు. నాతో సంచరించుటకు, నాతో మాట్లాడటకు ఆయన వచ్చాడంటే దానికన్నా మించిన ఆ ఆనందం ఏమి ఉండదు. సో ఎప్పుడైతే అటువంటి సంబంధము కలిగి ఉన్న మనము భ్రష్టత్వం వలన, అవిధేయత వలన, దురాశ వలన అది కోల్పోయాము. దేవుడు ఆయనకి వైరం తెచ్చుకుని ఆయన దూరం పెట్టాడు. మానవుణ్ణి ఆయన నిత్య జీవం నుండి దూరం పెట్టాడు, నిత్య సహవాసం నుంచి దూరపరిచాడు. అట్టి సహవాసము ఇప్పుడు క్రీస్తు చనిపోయినందుకు, క్రీస్తునందు ఆయన శిలువ మీద చేసిన ఆ పని యందు ఆయన స్వభావము, ఆయన వలన జీవము మరియు ఆయన వలన ఒక సంబంధము తిరిగి ఏర్పరచబడుతుంది. నా సహోదరులు చెప్పు, ఎందుకనగా ఇప్పుడు మేమందరం ఫ్యామిలీ, మనము దేవుని యొక్క కుటుంబమై ఉన్నాము. దేవుని యొక్క భక్తి, దైవభీతి, దైవ స్వభావము కలిగి ఉన్న కుటుంబమై ఉన్నాము. అసూయ స్వభావము, ద్వేష స్వభావము కలిగి ఉన్న కుటుంబం మనం కాదు. ఏమో ఈరోజు వరకు నేను అటువంటి స్వభావం కలిగి ఉన్నానేమో, కానీ నేడు దేవుడు చెప్పుచున్న మాట బట్టి నాకు దేవుని యొక్క స్వభావం కలుగుచున్నది. నేను ప్రతివాణ్ణి ప్రేమించులాగన, ద్వేషించేవాణ్ణి ప్రతివాణ్ణి ప్రేమించులా అంటే దైవ స్వభావము దేవుడు నాకు కలిగిస్తున్నాడు. ఎందుకనగా దేవుడు నాతో కొత్త సంబంధం ఏర్పరచుకుంటున్నాడు. ఇప్పుడు యేసు నన్ను సహోదరుడుగాను, తన తండ్రి నాకు తండ్రిగా దేవుడు సంబంధం ఏర్పరుస్తున్నాడు. క్రీస్తు యేసునందలి నాకు అట్టి సంబంధము ఏర్పరచబడ్డది. హల్లెలూయా. వచ్చే వారము మిగతా 5 స్వభావములు, క్రీస్తునందు ఉన్న గుర్తింపులు మనము నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకుంది క్రీస్తునందు అనగా ఆయన స్వభావము, ఆయన యొక్క జీవము మరియు ఆయన యొక్కతో సంబంధము. హల్లెలూయా. మనమందరము దేవుని యొక్క కుటుంబమై ఉన్నాము. ఏ భాష మాట్లాడనను, ఏ వర్గం చెందినవాడైనను, ఎటువంటి జాతికి చెందినవాడైనను, నువ్వు సూట్ వేసుకున్నను, పంచి కట్టుకున్నను, బూటు లేకుండా నువ్వు స్టేజ్ ఎక్కినవాడైనను, అందరము దేవుని యొక్క కుటుంబమై ఉన్నాము. కుటుంబంలో రకరకమైన మనుషులు కలరు.
అలా అని చెప్పి తండ్రి పెంకితనం చేసిన కొడుకుని వెలివేస్తాడా? మందలిస్తాడు, నేర్పిస్తాడు. అది తండ్రి యొక్క బాధ్యత. నీకు బాధేస్తే తండ్రికి వెళ్ళి చెప్పు, వానితో గొడవ పడకు. దేవుడు మనందరికీ దేవుని స్వభావం ఇచ్చునుగాక, దేవుని యొక్క జీవం మనకు అనుగ్రహించునుగాక, దేవుని యొక్క కుటుంబంగా మనలను నిరంతరము ఆయన మహిమార్థమై వాడుకొనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ నామములకు వందనములు, స్తోత్రములు. ఈ సాయంకాలం సమయమందు మాతో మాట్లాడి క్రీస్తునందు అనే దాని విషయంలో మాకు బోధిస్తూ నీ స్వభావము, నీ జీవము మరియు నీతో సంబంధము మాకు కలిగింపజేసినందుకు, సర్వము కలవరి సిలువ మీద నీవు దాన్ని చేసి పెట్టి ఉన్నావు, దాన్ని ప్రొక్యూర్ చేసి ఉన్నావు, దాన్ని సంపాదించి ఉన్నావు. తండ్రితో సంబంధం ఏర్పరిచావు అయ్యా. తండ్రితో సంబంధం ఏర్పరచడానికి నీవు సిలువ మీద వెళ్ళి నీవు తండ్రితో సంబంధం పోగొట్టుకున్నావు. తండ్రి నిన్ను వెలివేసి నన్ను అంగీకరించాడు. నీకు స్తోత్రములు. నీ స్థానంలో నన్ను ఏర్పరచుకున్నావు, నన్ను తీసుకొచ్చావు. ఇప్పుడు నన్ను సహోదరుడిగా పిలుచున్నావు. నాకు తండ్రితో సంబంధం కలిగింపజేస్తున్నావు. దురాశలతో, భ్రష్టత్వంతో నశించిపోవలసిన నేను ఆదాము స్వభావం నుండి క్రీస్తునందు స్వభావంలో, దేవుని స్వభావంలో, దైవ స్వభావంలో నన్ను నడిపించున్నావు. స్తోత్రములు, స్తోత్రం అయినా. మరి వచ్చే వారం మేము మిగతా 5 దేవునిలో క్రీస్తునందులో ఉన్న గుర్తింపు నేర్చుకొని చుండగా జ్ఞానము కలిగించు. మేము నిత్యము ఈ ప్రార్థనను మేము చేయాలన్న కృప చూపమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.